నీకు వెలుతురుకు మధ్య జరిగే సంఘర్షణ ఎలాంటిదో, ఆకలికి అన్నానికి మధ్య జరిగే పోరాటం కూడా అలాంటిదే. పొద్దస్తమానం కష్టపడి రెక్కలు ముక్కలు చేసి, కాయ కష్టం చేసి, పొద్దుగూకే సమయానికి ఇంటికొచ్చే మా అవ్వ, సలిబువ్వ మా ముగ్గురు అన్నదమ్ములకు పెట్టి, తాను మాత్రం పొద్దుగాల తీసిన గంజినీళ్ళు మాత్రమే తాగి పడుకున్న అఘోర రాత్రులు ఎన్నో ఉన్నాయి. చెప్పవే చీకటి, దీనికి సాక్ష్యం నువ్వు నేనే కదా, మరో ప్రపంచానికి తెలియదు కదా. మా అమ్మ ఒళ్ళో నేను పడుకున్నప్పుడు ఆమె కడుపులోని అరుపుల కేకలు అవి ఆకలి కేకలనే పసిబాల్యంలో తెలుసుకున్న ఆకలి పసిబాలకుండి నేను. చెప్పవే చీకటి, దీనికి సాక్ష్యం నువ్వు నేనే కదా, మరో ప్రపంచానికి తెలియదు కదా. శశిర ఋతువుకు ఇచుమంతా జాలి ఉండేది కాదు, సుడిగాలితో పాటు మా ఇంటి పైకప్పుని ఎగిరేసుకుపోయేది. మృగశిర కార్తీకు ఇసుమంతా జాలి ఉండేది కాదు, కురిసిన వర్షానికి ఉరిసిన ఇల్లంతా తడిసి ముద్దయ్యేది. చాయ్ తాగే గిలాస కాడ నుంచి బువ్వ వండుకునే గిన్నె దాకా ఇంటి నిండా పరిసేది, ఇల్లంతా ఉరిసేది. ఆ రోజు పడుకుందామంటే జానీడు జాగా ఉండేది కాదు. ఆ రోజు మా అమ్మ ఒడే నాకు మంచము దిండు. అప్పటికప్పుడు చెలరేగిన సుడిగుండాలెన్నో, అప్పటికప్పుడు చెలరేగిన పెను తుఫాన్లెన్నో. జీవితం అంతా ఆగమాగం, బాల్యం అంతా గందరగోళం. వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డ గొప్ప ఆనకట్ట మా అమ్మ.